మక్తల్లో రైతులపై కేసులు పెట్టడం తగదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి కక్షపూరితంగా రైతులపై వరుసగా కేసులు పెడుతూ వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. రైతులకు మద్దతు తెలిపిన తమపై కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసేయాలనుకోవడం తగదని కూడా చెప్పారు. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం మానుకోవాలంటూ హితవు పలికారు. ఇక ఇప్పటికైనా మాట తీరు మార్చుకోవాలని హితవు పలికారు. కట్టిస్తామని లేకపోతే ఇట్లా కేసులు చేసుకుంటే మొత్తం ప్రతి ఒక్కటి రైతు సమస్య మీద మేము ధర్నాలు చేసినప్పుడు కానీ ఏదైనా నిరసన తెలిపినప్పుడు కేసులు చేస్తామంటే సై దానికి కూడా సై మేము అంతా కూడా ఎవరైనా ఇంక జరగం, ఎవరికి భయపడం అసలు. ఇది కూడా చెప్తాం. ఆడోళ్ళ మీద ఏమిటో మాట్లాడిండు ఉచ్చబోసుకుని జగలేదంటారు వాళ్ళని. మాట్లాడే పద్ధతేనా ఇది? మాట్లాడే పద్ధతేనా ఇది? మంచిగా చూసుకుని మహిళలకు వాష్రూమ్స్ లేవు కాబట్టి వాష్రూమ్ కట్టిస్తామని, లేకపోతే అది ఎట్లా భాష కూడా తెలియదు కదా, ఎట్లా మాట్లాడినా కూడా తెలియదా? ఇదా మాట్లాడే తరీక. మళ్ళీ అది కూడా ఎవరో కోర్టుకు పోయి కోర్టులు వేస్తే వాళ్ళు పట్టుకుని వెదవలు అంటాడు. అంటే యూత్ అంటే వెదవాలా? యూత్కు చేయాల్సింది ఇదేనా? బాత్రూమ్ కట్టేయడమేనా? మక్తల బాత్రూమ్ లేవా సార్? ఎక్కడ నుంచి ఎక్కడ దాకా మొత్తం టాయిలెట్లోనే మక్తల నాకు లిస్ట్ ఉన్నది. ఇంకా కొన్ని ఓపెన్ కాకుండా నోచుకోకబడి ఆడ ఇంకా ఎంపీడీ ఆఫీస్ ముందర ఆడంతా కూడా తెలుసుకోమని చెప్పండి. ఇవన్నీ తెలుసుకొని ఓపెన్ చేయమని చెప్పండి. లేని కాడ వచ్చి ఇప్పుడు దాని కింద ఇరిగేషన్ ట్యాంక్ అది మేము తెలుసుకుని మేము చేయలేకపోతున్నాము. అప్పట్లోనే దానికి గాను మినీ ట్యాంక్ బండి కింద మేమే శాంక్షన్ చేయించి 400 కోట్లు పెట్టి చెరువునంత వెడల్పు చేయించి ఒక టిప్పర్ దాని మీద నర్సరీ చేయించి అన్ని చేపిస్తే దాని ముందర ఒక పార్కు మున్సిపాలిటీలో పార్కు కావాలి, మనకు ఉండాలనే ఉద్దేశంతో అక్కడనే పార్క్ పెడితే అయిపోతుంది కదా, ఊరికి ప్రారంభోత్సవంలో మంచిగా ఉంటుంది కదా. పార్క్ కోసం నిర్ణయించి మున్సిపాలిటీలో 1,40,00,000 శాంక్షన్ చేయించినాం సార్. మున్సిపాలిటీలో మేము మర్చిపోయిందా? ఏడాది నడిచింది కదా, ఆయన ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు ఏడాది వరకు అయితే మున్సిపాలిటీ నడిచింది కదా. ఎందుకు అప్పుడు మున్సిపాలిటీలో పెడితే కూడా మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిల్ అంతా ఎందుకు తిరస్కరించిండ్రు అంటే ఇంతకుముందు అది జరిగింది కాబట్టి, దానికి టెండర్ అయింది కాబట్టి, దానికి మనం ప్రపోజల్ పోయింది కాబట్టి, అప్పుడు తీర్మానం చేసినాం కాబట్టి అప్పుడున్న కలెక్టర్ హరిచంద్ర గారు అరే అప్పుడు ఒడ్డు వరాబే. హ్యుమానిటీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్